యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. త్రివిక్రమ్, నువ్వంత మంచివాడివా? నీ జీవితం నాశనం అవుతున్నా వేరే వాళ్ళకి మంచి జరగాలనుకునే మనసానిది? అంటే అలా కాదు త్రివిక్రమ్, చూడు, నువ్వు ఇలాగే అయ్యో పాపం అనుకుంటూ కూర్చుంటే శివాని నీకెప్పటికీ దక్కదు, గుర్తుపెట్టుకో. నోనో, అలా జరగకూడదు. శివాని ఎప్పటికైనా నాకే దక్కాలి. తనని నేను దక్కించుకొని తీరాలి. అలాగైతే నువ్వు దీనికి ఒప్పుకొని తీరాలి. సరే, ఏం చేస్తావో నువ్వు చెయ్యి. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో, ఎవ్వరి ప్రాణానికి కూడా హాని కలగకూడదు. ముందు నేను అక్కడ అడుగు పెడతాను, అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. గురి చేరేటప్పుడు అడ్డొస్తే చావును ఆహ్వానించుకుంటారు అంతే. నీకు నీ ప్రేమ కావాలి, నాకు ఈ మాయాంగిని నిర్ణయం తీసేసుకుంది. నీ పని అయిపోయిందనుకో. నానా, నానా ఎక్కడున్నారు? హే త్రిశూల్, వంటగదిలో ఉన్నాను, రారా. నాన్న వంట చేస్తున్నావు? ఏంటి స్పెషల్? నాన్నా, నువ్వేమైనా చెయ్యి గాని నాకు మాత్రం బాగా ఆకలేస్తుంది నాన్న. నేను ఇక్కడే తింటా. ఎందుకురా, భోజనం చేయలేదా? బా, ఏం చెప్పను. ఆ ఇంట్లో తనీషా అత్త చేస్తున్న వంటలకి కడుపులో ఉన్న పురుగులన్నీ చచ్చిపోయాయి. అందుకే నువ్వు చేసే తినేద్దామని వచ్చా. హెల్ప్ చేయనా? హే, నువ్వేమీ హెల్ప్ చేయకు, వెళ్ళి అక్కడ కూర్చో. కూరగాయలు కోసిస్తా. నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదు, వెళ్ళి అక్కడ కూర్చోపో. నానా, పైన తొక్కైనా తీస్తానన్నా. నువ్వు ఒక 10 నిమిషాలు ఇబ్బంది పెట్టకుండా కూర్చుంటే అదే నాకు పెద్ద సహాయం. కామ్గా కూర్చో. ఏనానా, అమ్మ ఇంట్లో లేకపోతే నీకు పండగలా ఉన్నట్టుందే. అప్పటికంటే ఇప్పుడే చాలా సంతోషంగా కనిపిస్తున్నావు ఏంటి? అవునరా, నీ కొత్తగా పెళ్ళైంది, నీకేమీ తెలియట్లేదు. 2-3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అవని, తర్వాత అన్నీ తెలుస్తాయి. ఊరుకో నాన్న, ఊరికే. నేనేం అలా అనలేదు. తొందరగా నువ్వు వంట చేసే, దాన్నైనా బాగా తింటాను. అంత ఆకలేస్తోందరా? ఆగు, పొద్దున్న చేసింది ఉంది, ఇస్తాను. ఏంటిది? ఏదో విచిత్రంగా ఉంది. ఏరా, ఏంటి ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయావు? శివాని ఎత్తుక్కుంటూ వెళ్ళావా ఏంటి? లేదు నాన్న, అమ్మ ట్రై చేస్తూనే ఉంది, కానీ తను మాత్రం ఒప్పుకోవట్లేదు. ఏమవ్వదు, ఆలోచించకుండా హాయిగా ఉండు. రే 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 రే, దీని ఎందుకు తీసుకున్నావురా? ఆ రోజే తీసుకోవద్దన్నాను కదా. నాన్న, ఏంటది? అదేంటో నాకు తెలియదు, కానీ చూడగానే ఇంట్రెస్టింగ్గా ఉంది. అన్నీ అనిపిస్తాయి నీకు. నాన్న, ఈ బొమ్మ నాకు ఇచ్చేసే నాన్న. తమ్ముడికో చెల్లికో నేను వేరే బొమ్మ కొనిస్తానులే. నాకు ఇచ్చేవా? హే, నువ్వేమన్నా చిన్నపిల్లాడివా ఈ బొమ్మతో ఆడుకోవడానికి? అది కాదు, నాకెందుకో అది బాగా నచ్చింది, అందుకే. చూడు, నీకు ఇలాంటిది వేరే బొమ్మ తెచ్చిస్తాను, నువ్వు వెళ్ళి ముందు భోజనం చేయి. సరే, అలాగేలే. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? లోపల పెట్టడానికి రా. ఏం వద్దు నాన్న, ఇక్కడే పెట్టచ్చు కదా. నేనేం తీసుకెళ్ళిపోనని చెప్పానుగా. అక్కడ పెట్టను. ఎందుకు? కింద పడితే పగిలిపోతుందిరా. ఓహో, జాగ్రత్త. సరే, జాగ్రత్తగా పెట్టుకో లోపల. అమ్మా, ఎందుకు ఇద్దరు ఇక్కడే కూర్చున్నారు? రండి, లోపలికి వచ్చి పడుకోండి. లేదు, మేం రాం. ఎందుకు? నిన్న రాత్రి ఏమైందో తెలీదు. లోపలికొచ్చి పడుకున్నామన్న వెంటనే ఈ రోజు రాత్రి కూడా అలాగే చేస్తామనుకున్నావా? లేదు, మేం రాము. అమ్మా, దయచేసి నా మాట వినండి. వీళ్ళు రూమ్లో పడుకుంటే నాకే మంచిది. అక్కడికి ఎవరూ రారు. అప్పుడు నా పనిని సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ఇక్కడొద్దు, ఇక్కడ చాలా చలిగా ఉంది. అవును, మీరిద్దరూ వెళ్ళి రూమ్లోనే పడుకోండి. అక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మాకు ఏ ఇబ్బంది వచ్చినా పర్వాలేదు, మేమిద్దరం ఇక్కడే ఉంటాం. నువ్వెంత మొండిదానివో
మేం కూడా అంతే మొండివాళ్ళం. మేమెక్కడికి రాం. మీరిద్దరూ ఎందుకని ఇలా మొండిగా చేస్తున్నారు? దయచేసి అర్థం చేసుకోండి. చూడండి, మీ కడుపులో ఒక బిడ్డ ఉంది, దానికి కష్టమవుతుంది. మాకేం కష్టం వచ్చినా పర్వాలేదు, మేము రాము రాము రాము. వీళ్ళేంటి ఒప్పుకోవట్లేదు? ఛ! అమ్మ, ఒక్క నిమిషం. లోపల మీరు పడుకోము అంటున్నారు కదా, చాప వేసిస్తాను, ఇక్కడైనా పడుకోండి. వద్దు. చూడండి, నాకు బాధ అవుతుంది, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఆంటీ, ప్లీజ్ ఇంకోసారి ఆలోచించండి. ఇక్కడ పడుకోవడం అంత సరైంది కాదు. ఎన్నిసార్లు ఆలోచించినా అంతే, మేము ఇక్కడే పడుకుంటాం. శివాని, నువ్వెంత చెప్పినా వీళ్ళు వినేలా లేరు. వదిలే. నేననుకున్నదేదీ జరగడం లేదు. వాళ్ళిద్దరూ ఎవరికి కనిపించకుండా రూంలో పడుకుంటే నా పని సులభంగా జరిగేది. ఏం చేయను? నేనిలాగే ఏమి చేయకుండా ఉంటే వాళ్ళిద్దరూ ఏదో ఒకటి చేసి శివానీని ఒప్పిస్తారు. నేను దానికి అవకాశం ఇవ్వకూడదు. తెల్లారక ముందే వీళ్ళిద్దరికీ ఒక గుణపాఠం నేర్పించాలి. నా పనికి తినే సరైంది. ముందు తను త్రిశూల్ని పెంచిన తల్లి మాత్రమే. త్రిశూల్ తన మాట వినకుండా శివాని మెడలో తాళి కట్టాడు అన్న బాధ తనలో ఉంది. ఇంత జరిగాక కూడా కొడుకన్న కారణంతో శివాని నొప్పించడానికి వచ్చిందంటే తినకేమైనా జరిగితే అది త్రిశూల్ వల్లే అని అందరికీ తెలిసిపోతుంది. త్రిశూల్ని శాశ్వతంగా దూరం చేసుకుంటారు. అప్పుడు నేను అతన్ని తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నా పని మొదలవుతుంది. మధుమతి ఊపిరిని ఆపుతాను. నా పనికిప్పుడు ఎవ్వరూ అడ్డు రాకూడదు. శివాని ఇంటికొచ్చి తను నొప్పించి తనని కోడలుగా తీసుకెళ్తారా? ఇక్కడి నుంచి వెళ్లేది శివాని కాదే, నీ ప్రాణం. నా నుండి శాశ్వతంగా దూరం అవుతున్న నా ప్రేమని కాపాడుకోవడానికి ఇక్కడ నేను బలి తీసుకోక తప్పదు. శివాని ఏం చేస్తూ ఉంటుంది? నాలాగే తనకు కూడా నిద్ర రావట్లేదేమో అనిపిస్తుంది. తను నన్ను గుర్తు చేసుకుంటుందా? ఒక ఫోన్ చేసి అడిగితే బాగుంటుంది కదా. ఈ టైంలో ఇతనెందుకు ఫోన్ చేస్తున్నాడు నాకు? హలో, నన్ను ఇబ్బంది పెట్టకపోతే నీకు అసలు నిద్ర పట్టదా? హే శివాని, నువ్వు నన్ను భలే అర్థం చేసుకున్నావు తెలుసా. సూపర్ అమ్మా. అంటే నన్ను ఇబ్బంది పెట్టాలని ఫోన్ చేసావా నువ్వు? హే అదంతా కాదు, నాకు నిద్ర రావట్లేదని నీకు తెలిసింది కదా, నేను దాని గురించి అంటున్నా. నువ్వు ఎందుకు ఫోన్ చేసావు? నీకు నిద్ర రావట్లేదు శివాని?
నాకు నిద్ర వస్తుందో లేదో అదంతా నీకెందుకు అసలు? నిన్ను అడగాలి కదా శివాని, నా బాధ్యత అది. నీకు తాళి కట్టాను కదా. చూడు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, తాళి కట్టినంత మాత్రాన నా మీద భర్త అన్న అధికారం చెలాయించటానికి చూడొద్దు. సరేలే గాని ఎందుకు అలా కోప్పడతావు? చూడు, నాకు నీతో మాట్లాడటం కొంచెం కూడా ఇష్టం లేదు. దయచేసి ఫోన్ కట్ చెయ్యి. హలో 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 శివాని. ఏంటి? అది ఏం లేదులే. ఏమన్నా? అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు అని అడుగుతున్నా. ఉన్నారు. శివాని, నాకు 2 అమ్మల్ని ఇచ్చాడు దేవుడు. వాళ్ళని నువ్వు జాగ్రత్తగా చూసుకో. నువ్వు వాళ్ళిద్దరిని వేరే దగ్గర పడుకోబెట్టలేదు కదా. నువ్వు అలా చేయవో నాకు తెలుసు అనుకో. అయినా సరే అడిగాను, సారీ. ప్లీజ్ వాళ్ళిద్దరిని కొంచెం జాగ్రత్తగా చూసుకో. అదంతా నువ్వు నాకు చెప్పాల్సిన అవసరమేం లేదు. తెలుసు, అయినా నేను ఫోన్ పెట్టేస్తున్నాను. హలో శివాని. మళ్ళీ ఏంటి నీది? గుడ్ నైట్. బ్యాడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్. నా కలలన్నింటినీ పాడు చేసేసి ఇప్పుడు స్వీట్ డ్రీమ్స్ అంటున్నావా? నీకు కొంచెం కూడా ఏమీ అనిపించట్లేదా? ఏంటి శివాని నువ్వు? ఏం చేసినా నా ప్రేమ కంటే ఏంటో నీకు అర్థమే కావట్లేదు. సరే అలాగే నువ్వు మెలకుతో ఉండకుండా తొందరగా పడుకో, ప్రశాంతంగా పడుకో. నీ కల్లోకి నేను వచ్చి ఒప్పిస్తాలే. నేను కలలనే వాటిని అస్సలు కలను. అయ్యయ్యా, కళ్ళలో ఖచ్చితంగా వస్తాను గాని నువ్వు ప్రశాంతంగా పడుకో. నేను పడుకోను. నువ్వు చెప్తే నేనెందుకు చేయాలి అసలు? హే, అలా చేయకూడదు శివాని. అలాగే చేస్తాను. అసలు ఏంటి నీకు ఇప్పుడు? తను అసలు ఎప్పుడు ఒప్పుకుంటుందో ఏంటో. హే, ఏం సర్పం నువ్వు? తన మీద ఎందుకు విష ప్రయోగం చేస్తున్నావు? అయ్యో, ఏ సర్పం అది? తనని ఎందుకు విష ప్రయోగం చేయాలనుకుంది? అయ్యో, నేను నాగిని అన్నది వాళ్ళకి తెలిసిపోయిందా? లేదు లేదు, వాళ్ళు కేవలం సర్పాలను మాత్రమే చూశారు. తన భయంతో ఎవరికి చెప్పకంటే ముందే నేను వెళ్ళి తనని ఓదార్చాలి. ఇదేంటిది? ఉన్నట్టుండి మెలకు వచ్చింది. నా వాళ్ళకెవరికో ఏదో జరిగిందనిపిస్తోంది. ఇదేంటి ఇలా మెరుస్తోంది? ఎండాకాలంలో వర్షం ఏంటి? ఉరుములు మెరుపులు. కడుపులో కూడా ఎందుకు నొప్పిగా ఉంది? మధు, మధు, ఏ మధు, ఎక్కడున్నావు? ఓ, మధు కూడా ఇంట్లో లేదు. శివాని ఇంటికి వెళ్ళింది. నానా, త్రిశూల్, ఏమైందన్నా? నిద్ర రావట్లేదా? అమ్మ గుర్తొస్తుందా? అవునరా, నీకెలా తెలిసింది? నువ్వు అమ్మని పిలుస్తున్నప్పుడే నేను కూడా వచ్చా.
ఎందుకో తెలియదు త్రిశూల్, మీ అమ్మ బాగా గుర్తొస్తోంది. తనని వదిలి నేను ఎప్పుడూ ఉండలేదు. తనని పుట్టింటికి పంపించినట్టు కూడా నాకు గుర్తులేదు. నాకు కూడా శివాని లేకపోవడం నచ్చట్లేదు నాన్న. రేయ్, పెళ్ళై కనీసం 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే భార్యని వదిలి ఉండటం కష్టం అవుతోందా? అలా అని కాదు నాన్న. నేను శివానీకి తాళి కట్టడం కంటే ముందే అప్పుడప్పుడు తనని చూడాలి అనిపించేది. కానీ ఇప్పుడు తనని ఎప్పుడు చూస్తూ ఉండాలి అనిపిస్తుంది అన్న. తనిప్పుడు నా కళ్ళ ముందు ఉంటే బాగుండు అనిపిస్తుంది. అదే ప్రయత్నంలో ఉన్నారు కదా నీ ఇద్దరు అమ్మవాళ్ళు. ఉన్నారు. వాళ్ళిద్దరూ శివానీని ఒప్పిస్తారన్న నమ్మకం కూడా ఉంది. రై, ఎవరు నిన్ను ఒకటి చేస్తారో లేదో, నా భార్య మొండితనంతో అయినా తన్ని ఒప్పించి తీరుతుంది. చూస్తూ ఉండు. అయ్యో దేవుడా, ఏంటిది? పావులన్నీ ఇక్కడున్నాయి. శివాని, శివాని, శివాని! అమ్మా, ఏమైంది? ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? అది పాము. పామా? ఏం పాము? ఏం మాట్లాడుతున్నారు మీరు? శివాని, అక్కడ అక్కడ పాము. అమ్మా, అక్కడ అసలు ఏ పాము లేదు కదా. చూడండి, మీరు హాయిగా పడుకోండి. లేదు శివాని, నేనక్కడ పావును చూశాను. అమ్మా, క్షమించండి అమ్మా. మీ జ్ఞాపక శక్తిని తీసేయటం తప్ప నాకింకొక దారి లేదు. తనెక్కడికి వెళ్ళింది? శివాని, మధ్యలో వచ్చిన పని పాడు చేసావు కదా. రాత్రంతా నేను ఇక్కడే కాపలాగా ఉండటం మంచిది. ఇక్కడి నుంచి వెళ్ళానంటే మళ్ళీ ఆ సర్పం వచ్చినా రావచ్చా? వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నంత వరకు వీళ్ళు నా బాధ్యత. నేను ఇక్కడే ఉంటాను. చా, నా పనంతా పాడైపోయింది. మధు, త్రిశూల్ ఫోన్ చేస్తున్నాడు. ఏంటో అడుగు. హలో త్రిశూల్, ఏంట్రా? హాయ్ అమ్మా. ఏం చేస్తున్నావమ్మా? అంతా బాగానే ఉంది కదా? ఏం ఇబ్బంది లేదుగా? ఇబ్బంది ఏమీ లేదురా. లేదు. మీరు అనుకున్నట్టు ఏమన్నా జరుగుతుందా? అవునరా, జరుగుతుంది. అంటే శివాని మనసు నా వైపు వాలుతుందా అని అడుగుతున్నా. తను నా గురించి ఏమన్నా ఒప్పుకొని ఇంటికి వస్తుందా? అవునరా, వస్తుంది. థ్యాంక్స్ అమ్మా. మీరు నా కోసం ఇదంతా చేస్తున్నారు కదా. మీరు ఇదంతా చేస్తుండకపోతే శివాని ఒప్పించడం అసలు చాలా కష్టం అయిపోయేది. ఎందుకు ఆలోచిస్తున్నావు? మేమున్నాం కదా. అవునమ్మా, మీరిలా ప్లాన్ చేసి ఉండకపోతే నేను శివానితో అసలు మాట్లాడేవాడినే కాదు కదా. మీరు ప్లాన్ చేసిన విషయం శివానికి తెలియదు కదా. జాగ్రత్త అమ్మా, చిన్న అనుమానం వచ్చినా పట్టుపట్టేస్తుంది. పెద్ద కిలాడి, చాలా షార్ప్ తను. ఏంటమ్మా ఏం మాట్లాడట్లా? శివానితో 2 రోజులు గడిపావు కదా, నీకే తెలుసుంటుంది తనెంత బుద్ధిమంతురాలో అని. అవునా? అవునరా. అమ్మా, నాకు శివానిని చూడాలనిపిస్తుందమ్మా బాగా. ఈరోజు భోజనం తీసుకుని రానా అక్కడికి? లేదు, అదేం వద్దురా. ఎందుకమ్మా వద్దంటావు? అమ్మా ప్లీజ్ అమ్మా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను భోజనం తీసుకొచ్చి ఇస్తే అట్లీస్ట్ దూరంలో నిలబడైన శివానిని ఒకసారి చూసి వెళ్ళిపోవచ్చు కదా. నాకేమో ఫస్ట్ టైం అసలు ఏమీ తెలియలేదు. శివాని దగ్గర ఇరుక్కుపోయాను. ఈరోజు చూస్తూ ఉండు, ఎట్టి పరిస్థితుల్లోనూ తనకి దొరకను. అలాగే దూరం నుంచి శివానిని చూసి వెళ్ళిపోతాను. ప్లీజ్ అమ్మా, నాకు సంతోషంగా ఉంటుంది. అమ్మా ఏంటమ్మా ఏం మాట్లాడట్లా? అవునన్నా చెప్పమ్మా. నువ్వు ఏదో ఒకటి చెప్పమ్మా. నా భార్యకి దూరంగా ఉండి లైన్ వేయడం
ఒక రకమైన ఎంజాయ్మెంట్. అది కాదురా, అది అమ్మా ఇప్పుడు ఇంట్లో వేడి వేడిగా భోజనం వండుతున్నారు, నేను అక్కడికి వెళ్ళి తీసుకొచ్చేస్తాను. ఓకే, మీరు భోజనం చేసే వరకు నేను మీకు వడ్డిస్తున్నట్టు నాటకం ఆడుతూ ఉంటాను. మీరు స్పీడ్గా తినకూడదు, నెమ్మదిగా ఒక్కొక్క ముద్ద తినాలన్నమాట. ఆ గ్యాప్లో నేను నా భార్యని కళ్ళారా చూసుకుంటా. ఎలా ఉంది ప్లాన్? సూపర్ కదా? ఎంతైనా నేను ఎవరి కొడుకుని చెప్పు. అమ్మా నేను చెప్పిందంతా అర్థమైంది కదా? అర్థమయ్యిందిరా, అందరికీ అర్థమయ్యింది. సూపర్. ఐ లవ్ యూ డార్లింగ్.